వెనకేసుకున్నారు ప్రసాద్ ఏం గారు? లేదు ఇంత సంపాదిస్తున్నారు లేదు యూట్యూబ్లో చెప్తాను. ఒక అది. దాంట్లో 75,000 ఉంటుంది ఒక అకౌంట్లో, ఇంకో అకౌంట్లో 312 రూపాయలు ఉందండి. అంతే, అందులో లేదు. ఎందుకు ఏం చేస్తున్నారు ఆ డబ్బంతా? ఇంక ఇప్పుడు 75,000 రెంట్ కట్టాలండి, కారు ఇన్సూరెన్స్ కట్టాలండి, అయిపోయింది. కాదు, ఇంత బిజీగా ఉన్నారు, ఒక పక్క మూవీస్ చేస్తున్నారు, ఇంకో పక్క వెబ్ సిరీస్లు చేస్తున్నారు, ఎపిసోడ్కి ఇంత అని విన్నాము. ఏంటి మరి ఏం సినిమా చేస్తున్నారు? అంటే డబ్బులు అడగనా? లైక్ ఎవరి దగ్గర చిట్టీలు వేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర వెళ్ళి అడగాలి ఏంటి ఎత్తుందని. అడగండి. ఆవిడ 2 నెలల నుంచి ఆవిడ ఫోన్ ఎత్తట్లేదు. నేను డబ్బులు అడుగుతుందని, ఆవిడ డబ్బులు ఇవ్వాలి, చిట్టి డబ్బులు 2 నెలల నుంచి ఇవ్వాలి. ఓకే ఓకే. సో నెక్స్ట్ పెళ్ళి ఎప్పుడు అన్నది కాన్సెప్ట్ ఏమైనా ఉందా? కొందరిని అడగకూడదండి ఇండస్ట్రీలో. ఇండస్ట్రీలో కొందరిని అడగకూడదా? ఎవరండి వాళ్ళు? ప్రభాస్ గారు అంటే పెళ్లి కథ అడగకూడదు అంటున్నారు కదా, అట్లా అందులో మీరు కూడా యాడ్ అని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. వాళ్ళు హీరోలు అండి, వాళ్ళతో ఉండదు మనకి. ఓకే, కొంచెం లో లెవెల్. ఇంకా వాళ్ళు ఎత్తుక్కోవాలండి, ఎవరో నాకు గుర్తులేదు కానీ. ఎవరుంటారో పెళ్లి గారు. ఏంటి నెక్స్ట్ ఇంకేం ప్లాన్? చూడండి, మంచి అమ్మాయి ఉంటే చూడండి. ఓకే. కట్నం బాగా ఇవ్వాలి. అదేంటండి, ఎందుకండి కట్నం అంత ఓపెన్గా అడుగుతున్నారు? కట్నం ఇస్తే రాంగ్ కదా. కట్నం తీసుకున్నవాడు గాడిద అని వినలేదా మీరు? డౌరీ అడిగింది అది, కట్నం తీసుకునేవాడు గాడిద. భరణం అడిగింది దున్నపోతే. అంటే డ్యామేజ్ అవ్వలేదు కదా, డ్యామేజ్ అయింది పెళ్ళైన తర్వాత. ఎవరికి అవుతుంది డ్యామేజ్? ఇద్దరికి అవుతుంది. ఇక్కడ ఈక్వల్ అన్నట్టు చూసారా? ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అమ్మాయిలకి అబ్బాయిలకి ప్రిఫరెన్స్? రెస్పెక్ట్ఫుల్గా రెస్పెక్టింగ్ ఈచ్ అదర్. మరి ఎందుకు బ్యాడ్ అంటే కాస్టింగ్ కౌచ్ అని, కమిట్మెంట్స్ అని, ఈ వర్డ్స్ ఏంటి అసలు? సినిమాలు పెట్టారు కదా, వాళ్ళ ఆఫీస్ పెట్టేది దానికోసం. మీరు టాప్ హీరోయిన్ వచ్చి, లేకపోతే మంచి బ్యూటిఫుల్ అమ్మ వచ్చి, వాళ్ళని ఇలా కమిట్మెంట్ అడిగారు, నచ్చదా? రాదు. ఎవరు చెప్పరు. పెద్ద సినిమా డైరెక్టర్ ఏం మీరు కాస్టింగ్ కౌచ్ అని బయటకు వచ్చి అన్నారు కదా, వాళ్ళ ఉండవా నిజంగానే కాస్టింగ్ కౌచెస్ కమిట్మెంట్స్ పెద్ద పెద్ద సినిమాల్లో ఉండవా? కాస్టింగ్ కౌచ్ ఓన్లీ చిన్న మూవీస్ లోనే ఉంటాయా? ఎత్తిపోయే మూవీస్ లోనే ఉంటాయా? ఉండవండి, అలాంటివే ఉండవండి. ఎవడు రేబుల్ చేయడు ఇక్కడ, మీకు అర్థమైందా? కానీ ఈ డిస్కషన్ నేను 2-3 ఆఫీస్లో కూడా చూసాను. ఉంటాయి ఇలా అడుగుతారు, కమిట్మెంట్ అడిగారు ఇలాగా. ఆబ్వియస్లీ. కానీ ఆ సినిమాలు రావు, బయట రావు. చిన్న తుమ్మిరి సినిమాలు. తుమ్మిరి సినిమాని ఎందుకనంటే వాళ్ళు వీటి కోసం తీస్తారు, కమిట్మెంట్స్ కోసమే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తారు. ఇట్లాంటివి కూడా ఉన్నాయి తప్ప పెద్ద సినిమాలు. ఇప్పుడు ఒక పెద్ద డైరెక్టరు ఈ అమ్మాయి మోజులో ఉంటే ఇంకా సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయగలరు. ఇప్పుడు ఒక ప్రొడ్యూసరు, ఎందుకంటే చాలామంది నేను డైరెక్టర్ అయిపోతాను వస్తారండి. డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను కదా, మీ ఇంటికి ఫోన్ చేసి ఇల్లు పొలాలన్నీ అమ్మేసి మీ నాన్నగారికి డబ్బులు అడిగి సినిమా తీయ ఇస్తారా? తంతారు.